మన అభిమాన హీరోల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కానీ ఇలాంటి కొన్ని అయితే కొన్ని అరుదైన సంఘటనలు మాత్రం తోటి ఆర్టిస్టుల ద్వారానో, వాళ్ళతో పాటు కలిసి నటించిన ఇతర హీరోలు లేదా కమెడియన్స్ చెప్తూ ఉంటే అవి వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అలా వెలుగులోకి వచ్చిన ఒక ఆసక్తికరమైన విషయమే జూనియర్ ఎన్టీఆర్ గురించి. కమెడియన్ అయిన ప్రభాస్ సీను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ హీరో గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే ఓ నటుడిగా. వెండితెర మీద తనదైన నటనతో ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తూ నటనకు అవధులు లేవు అన్నట్లుగా నటనలో విభిన్న స్వరూపాలను చూపిస్తూ మనలందరినీ ఆకట్టుకుంటాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఓ స్టార్ హీరోగా మనందరికీ ఎంత తెలుసో, ముఖ్యంగా అతని వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల గురించి కమెడియన్ అయిన ప్రభాస్ సీను వెలుగులోకి తీసుకొచ్చిన విషయమే చాలా హాట్ టాపిక్గా మారింది. ఇక చెప్పుకొస్తూ జూనియర్ ఎన్టీఆర్ మనందరికీ వెండితెర మీద ఒక హీరోగానే మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా అతడు ఎంతో గొప్పవారని, ఎంతో ఉన్నతమైన స్వభావం, చాలా మంచి మనసు ఉంది అంటూ చెప్పుకురావడం జరిగింది. తన జీవితంలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని ఒక అరుదైన విషయం ఏంటయా అంటే ఆయన ఒక మంచి కుక్ అని, ఎంతో చక్కగా వంట చేస్తాడు అని. ఒకానొక సందర్భంలో మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అక్కడ 3 రోజుల పాటు ఉన్న వస్తువులతోనే ఎంతో బాగా వంట చేయడం, ముఖ్యంగా పచ్చి టమాటాలతో ఆయన చేసిన టొమాటో పచ్చడి 3 రోజులు యూనిట్లోని వాళ్ళందరికీ ఆయనే స్వయంగా వండి పెట్టిన తీరు ఆయనలో గొప్ప హృదయాన్ని అందరూ మెచ్చుకునేలా చేసింది అంటూ. కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే కాకుండా ఆయన తల్లి గారు కూడా ఎంతో బాగా వంట చేస్తారని, ముఖ్యంగా ఆవిడ చేసే పైనాపిల్ కూర, పీతల కూర అంటే మా అందరికీ చాలా ఇష్టం అంటూ, పైగా ప్రతి కూరని ఎలా తినాలో, ఎలా తింటే రుచి ఎంత బాగా పెరుగుతుందో అన్నది కూడా ఎంతో కొసరి కొసరి వడ్డించి మరీ చెప్తూ ఉంటాడు అంటూ ప్రభాస్ని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఆసక్తికరంగా మారింది. ఇంకా చెప్పుకొస్తూ ఆయన హీరోగా ఎంత గొప్పగా కనిపిస్తారో, మనసు చాలా సున్నితమైందని, ఒకానొక సందర్భంలో ఆయన భార్య అయిన లక్ష్మీ ప్రణతి గారు గురించి కూడా మాట్లాడడం, అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలోనూ ఆర్థికంగా, మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి తాను చెప్తే, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వీటి గురించి నువ్వు కంగారు పడకురా, పోనీ బయటికి వెళ్ళేసి వస్తావా ఫ్యామిలీతో, టికెట్లు వేసివ్వనా అంటూ నా బాగోగుల గురించి ఆయనే స్వయంగా ఫోన్ చేసి అడిగిన విధానం నేను ఇప్పటికీ మర్చిపోలేను అంటూ, నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లోనూ మానసికంగా చితికిపోయిన రోజుల్లో ఎన్టీఆర్ గారు ఇచ్చిన మానసిక ధైర్యమే నన్ను నిలబడేలా చేసింది అంటూ ప్రభాస్ను మాట్లాడిన తీరు కూడా ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా యాక్టింగ్ విషయంలో కూడా సెట్లో ఉన్నంతసేపు షూటింగ్ మొదలవ్వనంత వరకు అలా కనపడతారు. ఒక్కసారి షూటింగ్ మొదలైంది, సెట్లోకి వెళ్ళాము అంటే ఇక అక్కడ మనకి జూనియర్ ఎన్టీఆర్ కనిపించరు, కేవలం క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అలా తనని తాను పరకాయ ప్రవేశం చేసుకున్నట్లుగా ఇప్పటి వరకు సరదాగా మాట్లాడిన వ్యక్తి ఇలా నటిస్తున్నాడేంటా అనిపిస్తుంది. అలా ఆయన నటించే విధానం చూస్తే ప్రతి ఒక్కరం ఆశ్చర్యపోవలసిందే అంటూ మాట్లాడడం జరిగింది. అదండి. మరి సినీ స్టార్ల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకటి వాళ్ళు సొంతంగా చెప్పుకోవడం, ఇంకొకటి వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా, ఇలా ఎవరైనా వాళ్ళతో కలిసి నటించిన ఆర్టిస్టుల ద్వారా ఇలాంటి అరుదైన విషయాలు మాత్రం బయటికి వస్తే వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గురించి బయటపడ్డ ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఒక హాట్ టాపిక్గా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం